దళితులపై జరిగిన దాడిని అరెస్ట్ చేయాలి. సిఐని వెంటనే అరెస్ట్ చేసి అరాచక కింద అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి సిఐని వెంటనే. జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అరెస్ట్ చేయాలి చలాలి ఎస్ఐ సిఐని వెంటనే. అరెస్ట్ చేయాలి చలాలి సిఐని వెంటనే. అరెస్ట్ చేయాలి చలాలి మంత్రి నాదిళ్ల మనోహర్ రాజీనామా చేయాలి. జనాలకు చెందిన మంత్రి నాదిళ్ల మనోహర్ వెంటనే దళిత యువకులపై 3 టౌన్ సిఐ రమేష్, 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ జరిపిన కిరాతక దాడి వెనక 2 నెలల క్రితం తెనాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి అక్కడి మంత్రి పౌరసరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ మున్సిపాలిటీ వాళ్ళ చేత పోలీసుల చేత తీవ్ర కృషి చేశాడు. కానీ ఆ చర్చిలో పాస్టర్లు మహిళలు పెద్ద ఎత్తున ఎదుర్కొని అంబేద్కర్ విగ్రహం కోసం ఒక వారం రోజులు ఆందోళన చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నాదెళ్ల మనోహర్ వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తది పెడతామని హామీ ఇచ్చాడు. ఆ సందర్భంగా దళిత యువకులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకున్న నాదెళ్ల మనోహర్ ఉద్దేశపూర్వకంగా తెనాలి 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ని, అదేవిధంగా రమేష్ని, 3 టౌన్ సిఐని ఉసిగొల్పి ఇలా ముగ్గురిని కూడా కాళ్ళు రాట్లు ఉన్నాయన్నా కానీ ఒకడు లాయరు వాళ్ళ మీద బహిరంగంగా ఇది ఆంధ్రప్రదేశ్ తాలిబాన్ రాజ్యం కాదు, చట్టాన్ని అమలు చేసేది కోర్టులు కానీ పోలీసులు కాదు. రౌడీ షీట్ అంటే డబల్ మటలు జరిగిన వాళ్ళకి ఎవరు లేదు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ అని అతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. రౌడీ షీట్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయొచ్చు, అదేమి పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు మనం తెలుసు పేదల పెన్నిది మన ముప్పారపు వేరే చౌదరి హత్య కేసులో అరెస్ట్ చేశారు. పోలీసు నిబంధనల ప్రకారం వాళ్ళు ముసుగులేశారు కానీ ముసుగులు కూడా తీయాల, అంటే రూల్స్ ప్రకారం ముసుగులేశారు. వీళ్ళు ఎవరు చూపిస్తారు? ముసుగులు లేకుండా సబరాలు నొక్కిన వాళ్ళని, కోకలు నొక్కిన వాళ్ళని, సాయిబుల్ని, ఇరుకులను చూపిస్తారు. అంతేగాని ఎస్ఎస్టీలు మంటలు చేసిన వాళ్ళు చూపించరు. కనీసం వేరే చౌదరి హత్య జరిగితే ముద్దాన్ని చూపించారు మీడియాకి, ముసుగులు వేసారు. అంటే ఎవరు చూడకూడదా? అంటే పోలీసు నిబంధనలు కాబట్టి. అంటే ఇక్కడ పోలీసుకి కొట్టే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మన జిల్లాలో దళితులను కొడితే రేణంగవరంలో జగన్మోహన్ రావు అనే ఎస్ఐకి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఎస్ఎస్టీ కోర్టులో. మన జిల్లాలో ఎస్ఐని 1 టౌన్లో అప్పుడు సిఐ సుభాష్ని వాడు ఆంజనేయ రెడ్డి అనేవాడు కొట్టాడు. పార్వేట్లో కొట్టారు ఒక ఎస్ఐని, మస్తాన్ వాళ్ళని ఎస్ఐని కొట్టారు. అంతకుముందు ఎంతమంది ఎన్నిసార్లు కొట్టారు? హైదరాబాద్ నుంచి పోలీసులు ఒక పెండింగ్ వారెంట్ మీద వస్తే రామానాయుడు అనే వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వస్తే హైదరాబాద్ నుంచి పోలీసులు ఇక్కడ ఇల్లు కొట్టి వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టారు 1 టౌన్లో. కాబట్టి పోలీసులకు కొట్టే హక్కు లేదు, అదేవిధంగా ముఖ్యంగా దళితులను కొట్టే హక్కు లేదు. ఇది మొత్తం కూడా జనసేన పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళితుల మీద పల్లం మీద దాడి సాంఘిక బహిష్కరణ జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనసేన ప్రాతినిధ్యం పవన్ కళ్యాణ్ రాజకీయ మార్గదర్శి నాదెళ్ల మనోహర్ కొత్త ఆదేశాలతోటి పోలీసులు దళిత యువకుల మీద దాడి చేశారు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా ప్రొవోకేషన్ అప్పటికప్పుడు పోలీసు చేసిన దాడి కాదు. ఇది రౌడీ షీటర్లు అనే పేరుతో చేసిన దాడి కాదు. ఎందుకంటే రౌడీ అందరూ కూడా హక్కులు ఉన్నాయి. ఎంతమంది హోంమంత్రి మీద 23 కేసులు ఉన్నాయి. ఆ హోంమంత్రి అనిత మీద ఆమె చెప్పింది. ఇప్పుడు మన జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి. మన చంద్రబాబు నాయుడు 58 రోజులు జైల్లో ఉండొచ్చాడు, అదేపోతే ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే కేసు లేని వాళ్ళు ఎవరు? మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో గుజరాత్లో ముస్లింలను ఓచకోతకు వస్తే రాష్ట్ర బహిష్కరణకు గురైనాడు మా మంత్రి హోంమంత్రి అమిత్ షా.
అందు గిఫ్ట్గా ఆయనకి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి ఇచ్చారు. కాబట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు, కేసులు లేని వాళ్ళు ఎవరు లేరు. రౌడీ షీట్లు కూడా రాజ్యాంగంలో కులాన్ని బట్టి ఇక్కడ శిక్షలు ఉంటాయి. ఈడెవరు ఇప్పుడు మన 2 CI మీద తాగి ఎవరో దళితులు దాడి చేస్తారని తినాడు సభను పెట్టారు. మన సింగరాకొండ SI మీద దళితుల మీద ఆడ కమ్మోళ్ళు ఒక SST కేసు నమోదైతే మళ్ళీ వచ్చి SI మీద దాడి చేయబోయారు. అది క్రైమ్ నెంబర్ 68, 69 నమోదైంది. ఇంత మటుకు వాళ్ళని అరెస్ట్ చేయాలి, కొట్టాలిగా, వాళ్ళని కూడా దాడి చేయాలిగా. ఇదేమన్నా తాలిబాన్ల పరిపాలన ఇదేమన్నా అంటే అందరిని కొడుతున్నారు రోడ్డు మీద దిగొచ్చి. వేరే చౌదరి హత్య కేసులో దిగొచ్చి కొట్టారు, రోడ్డు మీద ఏమైనా కొట్టారా? కొట్టలేదు. కిరాయి ఎందుకని కూడా కొట్టలేదుగా. వాళ్ళు ముసుగులు వేపించారు, పురుగు పోయిందని పాపం. VIPలు కాబట్టి చూపించాలి SP గారు కూడా. కాబట్టి ఇక్కడ కులాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. ఇది అనాగరికమైన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు వెంటనే నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో, పవన్ కళ్యాణ్ పల్లంలో తన నియోజకవర్గాల్లో ఒక కొత్త అరాచకమైన పాలన, ఆయన సనాతన ధర్మం పేరుత దళితుల మీద దాడులు చేస్తున్నాడు, పోలీసుల చేత దాడి చేయిస్తున్నాడు. వెంటనే నాదెండ్ల మనోహర్ తెనాలి పోలీసు దాడికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.